హలో ఆల్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. మహా అవతార్ నరసింహ జూలై 25కి రిలీజ్ అయింది. అందరి మనసులు గెలుచుకుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఆల్సో ఈ మూవీ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది, ఈ మూవీ అందరికీ ఎందుకు ఇంత నచ్చేసింది, సో ఇవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఈ మూవీ యానిమేటెడ్, నార్మల్ మూవీస్లో ఉండదు అండ్ హ్యూజ్ గ్రాఫిక్స్. అండ్ ఈ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే 15 crores పెట్టారు. ఇక ఎంత వచ్చిందనే విషయానికి వస్తే చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు: కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మూవీస్ రీసెంట్ టైమ్స్లో మీరు గమనించండి, మలయాళం లాంగ్వేజ్లో డబ్ చేయట్లేదు, దాన్ని స్కిప్ చేస్తున్నారు. బట్ ఒక చిన్న మూవీ అయ్యుండి అందులో యానిమేటెడ్ మూవీ మలయాళం లాంగ్వేజ్ ఇంక్లూడ్ చేసి డబ్ చేశారు. ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. ఇక 5 లాంగ్వేజ్లో కలిపి టోటల్ మొదటి రోజు 1.75 crores కలెక్ట్ చేసింది. అండ్ రెండవ రోజు 4.6 crores కలెక్ట్ చేసింది. సో రెండో రోజు ఎందుకు ఇంత ఎక్కువ వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. మూవీకి మంచి టాక్ వచ్చింది, సో అందుకే అంత వచ్చింది. థర్డ్ డే అయితే 9.5 crores కలెక్ట్ చేసింది. మరి ఇక్కడ ఎందుకు అంత కలెక్షన్స్ వచ్చాయని మీకు డౌట్ ఉండొచ్చు. అప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ ఉండడంతో పాటు సండే కావడం ద్వారా అంత వచ్చాయన్నమాట. అండ్ ఫోర్త్ డే విషయానికి వస్తే 6 crores, ఫిఫ్త్ డే 7.7 crores, సిక్స్త్ డే కూడా సేమ్ 7.7 crores, సెవెంత్ డే 7.5 crores. ఇక ఫస్ట్ వీక్ ఆఫ్ కలెక్షన్ చూస్తే 44.75 crores కలెక్ట్ చేసింది. అండ్ ఎయిత్ డే వచ్చేసరికి 7.7 crores, నైన్త్ డే 15 crores. సో ఇప్పటి వరకు టోటల్ ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనంటే 79 crores అంట. ఇది వాళ్ళ అఫీషియల్గా పోస్టర్నే రిలీజ్ చేశారు. పెట్టిన బడ్జెట్ 15 crores అయితే వచ్చింది 79 crores. ఇప్పటివరకు ఈ మూవీకి వచ్చిన ప్రాఫిట్ చూస్తే 64 crores వరకు ప్రాఫిట్ వచ్చిందనమాట. అండ్ ఇక ఈ మూవీ కలెక్షన్స్ పక్కన పెడితే మూవీ ఇంత బాగా ఆడియన్స్కి ఎందుకు నచ్చింది, సో దీని గల రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ స్టోరీ సత్యయుగంలో జరిగే స్టోరీ. మనం ఇంతకుముందు ఆ యుగంలో జరిగే స్టోరీస్ని చూడలేదు. అఫ్కోర్స్ చూసాం, బట్ తక్కువ, ఎస్పెషల్లీ పాత మూవీస్లో. అండ్ ప్రత్యేకంగా ఇది గాడ్ స్టోరీ అండ్ నరసింహ అవతారాన్ని ఎలా ప్రజెంట్ చేశారనే ఒక క్యూరియాసిటీ ఉంది. ఆడియన్స్ మూవీ నుండి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డైరెక్టర్ అంతకంటే ఎక్కువ దేవుణ్ణి ప్యూర్ హైలైట్ చేసి చూపించారు. జనాలు పిచ్చోళ్ళు అయ్యారు. కమర్షియల్ ఎలిమెంట్స్ని కూడా మిక్స్ చేశారు. అందరికీ కామన్గా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే బీజిఎం, శామ్ సిఎస్ వెంట్ గోల్డ్ మోడ్ అనిపించింది. క్లైమాక్స్, అసలు మూవీ ఎలా ఉన్నా కూడా క్లైమాక్స్ సాటిస్ఫై చేస్తే మూవీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే హోంబాలి ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన కాంతారా మూవీ ఫస్ట్ నుండి ప్రీ క్లైమాక్స్ దాకా అలా వెళ్తూ ఉంటుంది. బట్ మధ్య మధ్యలో హైస్ ఉంటాయి. బట్ క్లైమాక్స్ పోర్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఆడియన్స్లో రోమాలు నిక్కబుచ్చుకుంటాయి. అంత పవర్ ఉంటుంది క్లైమాక్స్కి. ఇక్కడ కూడా అంతే, అందరూ దేవుని చూడగానే సీట్ల నుండి లేచారు. అక్కడ బీజిఎము, ఆ ఫైట్స్, ఆ డైలాగ్స్, ఎవ్రీథింగ్ ఆడియన్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. ఎస్పెషల్లీ ఇది కిడ్స్కి బాగా నచ్చింది. సో ఇవన్నీ ఈ మూవీ హ్యూజ్ సక్సెస్ కావడానికి రీజన్ అని చెప్పొచ్చు. సో ఇంతకీ మీరు మూవీ చూసారా? చూడకపోతే చూసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.